వివాహేతర సంబంధాలు కొందరు మహిళలను దేనికైనా తెగించేలా చేస్తున్నాయి. ప్రియుడి మోజులో పడుతున్న వీళ్ళు కట్టుకున్న భర్తను కడతీర్చడానికి వెనుకడుగు వేయడం లేదు. ప్రియుడితోనే కలిసి భర్తకు మరణ శాసనం రాస్తున్నారు. వరుసగా చోటు చేసుకుంటున్న ఈ దారుణాలతో సమాజంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఒక సంఘటన మరిచిపోకముందే మరో సంఘటన చోటు చేసుకోవడంతో ఎప్పుడు భార్యల అక్రమ సంబంధానికి బలైపోతామోనన్న భయం భర్తలో నెలకొంది. ఇక తాజాగా ప్రియుడితో భర్తను దారుణంగా హత్య చేయించింది ఓ భార్య. కానీ ఆమె 3 ఏళ్ల కూతురి సాక్ష్యంతో డామిట్ కథ అడ్డం తిరిగింది. భార్యాభర్తల సంబంధాల్లో గత కొన్ని రోజుల నుంచి చోటు చేసుకుంటున్న విచిత్రమైన సంఘటనలతో తీవ్ర ఆందోళన నెలకొంది. నిత్యం ఎక్కడో చోట భార్యల చేతుల్లో భర్తలు దారుణంగా హత్యకు గురికావడం, లేకపోతే భార్య తన ప్రియుడితో కలిసి భర్తకు మరణశాసనాన్ని రాసే ఘటనలు పెను సంచలనాన్నే కలిగిస్తున్నాయి. ఇక వరుసగా జరుగుతున్న ఈ దారుణాలను చూసి పెళ్లికాని ప్రసాదుల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. పెళ్లి కాకపోయినా పర్లేదు, పెళ్లాం చేతిలో ప్రాణాలు పోకూడదని భావిస్తున్నటువంటి దుస్థితి నెలకొంది. ఇక ఈ క్రైమ్ సిరీస్లో భాగంగా చెన్నైలో దారుణం చోటు చేసుకుంది. అఫైర్ కోసం భర్తనే ప్రియుడితో హత్య చేయించింది ఓ ఇల్లాలు. వివరాల్లోకి వెళితే తమిళనాడు వేలూరు జిల్లా వడుకత్తూరు కుప్పంపాళ్యానికి చెందినటువంటి భారత్కు 5 ఏళ్ల క్రితం బెంగళూరుకు చెందిన నందినితో పెళ్లి జరిగింది. భారత్ చెన్నైలోని ఓ హోటల్ వంట మాస్టర్గా పనిచేస్తూ వారంతల్లో ఇంటికొస్తుంటాడు. వీరికి 4 ఏళ్లు 3 ఏళ్లు ఉన్నటువంటి 2 చిన్నారులున్నారు. అయితే ఈ నెల 21న ఇంటికొచ్చిన భారత్ తన భార్య, చిన్న కూతురుతో కలిసి ఇంట్లో సరుకుల కోసం బైక్పై షాప్కు వెళ్లాడు. తిరిగి వస్తున్న సమయంలో రోడ్లో కొబ్బరిమట్ల దారికి అడ్డంగా పెట్టున్నాయి. వాటిని దాటే క్రమంలో అదుపు తప్పి కింద పడిపాడు భారత్. ఆ సమయంలో అక్కడే దాక్కునున్నటువంటి ఒక వ్యక్తి కత్తితో భారత్పై దాడి చేసి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో భారత్ స్పాట్లోనే ప్రాణాలొదిలాడు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అయితే సంఘటనా స్థలంలోనే భార్య నందిని ఉండడంతో ఆమెను విచారించారు పోలీసులు. ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఆమెపై అనుమానం కలిగి పోలీసులు భారత్ 3 ఏళ్ల చిన్న కుమార్తెను ఆరా తీశారు. అయితే అభంశుభం తెలియని ఆ చిన్నారి సంజయ్ మామ తన తండ్రిపై దాడి చేసినట్లు పోలీసులకు చెప్పింది. దీంతో భార్య నందినితో పాటు ఆమె ప్రియుడు సంజయ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. అయితే నందినికి ఎదురింట్లో ఉండే 21 ఏళ్ల సంజయ్ అనే యువకుడితో అఫైర్ ఏర్పడింది. ఈ విషయం తెలిసి భర్త భారత్ నందినిని పలుమార్లు తీరు మార్చుకోవాలని హెచ్చరించాడు. అయినా తీరు మార్చని నందిని ఏకంగా తన ప్రియుడితో కలిసి భర్తనే హతమార్చింది. ఈ ఘటన ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్ర కలకలం రేపింది. తండ్రి చనిపోగా తల్లి జైలుకెళ్లడంతో 3 ఏళ్లు 4 ఏళ్లున్న 2 చిన్నారులు అనాథులుగా మారారు. ప్రియుడి మోజులో భర్తను హతమార్చాలనుకున్న నందిని కనీసం తన 2 చిన్నపిల్లల గురించైనా ఆలోచించుంటే బావుండేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.